హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్కి కొత్త చీఫ్ వచ్చేసాడు. ఇప్పటికే ఒక చీఫ్గా నిఖిల్ ఉండగా మరో చీఫ్ ఎంపికైతే జరిగింది అని తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చీఫ్స్గా నిఖిల్ అలాగే సీత ఉండగా సీతని బిగ్ బాస్ చీఫ్గా ఫెయిల్ అంది అంటూ తొలగించడం అయితే జరిగింది. దీంతో కొత్త చీఫ్ బిగ్ బాస్ హౌస్కి వచ్చేశారు. ఇక కొత్త చీఫ్ ఎవరు, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అనే వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చూడటం ప్రారంభించండి. ఇక చీఫ్ ఎంపికలో భాగంగా బిగ్ బాస్ ఈ వారం సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ను ముగిసిన తర్వాత ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బిగ్ బాస్ మొదటగా శక్తి క్లాన్ అయిన నిఖిల్ క్లాన్కి ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారు. మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్లో వరుసగా 2 ఛాలెంజెస్ గెలిచిన కారణంగా మీ టీం నుంచి ఒకరు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది అంటే నిఖిల్ అందరితో నిర్ణయం తీసుకొని అందరితో ఒక మాట మాట్లాడి ఆ తర్వాత పృథ్వీని చీఫ్ కంటెండర్గా ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత మిగిలిన హౌస్మేట్స్ అందరూ ఒక టాస్క్లో పాల్గొని చీఫ్ కంటెండర్గా నబీల్ ఆ టాస్క్లో గెలిచి నిలిచాడు. దీంతో ఇక చీఫ్ను ఎంచుకునే టాస్క్లో భాగంగా నబీల్ అలాగే పృథ్వీ ఇద్దరూ పోటీ పడడం జరిగింది. ఈ టాస్క్కి నిఖిల్ సంచాలకుగా ఉన్నాడు. అయితే నిఖిల్ ఫేర్ డిసిషన్ తీసుకొని ఇద్దరి మధ్య చాలా తక్కువ వ్యత్యాసంతో పృథ్వీ టాస్క్ను గెలిచినట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో పృథ్వీ ఈ వారం మరో చీఫ్గా ఎంపిక అవడం అయితే జరిగింది. మొత్తంగా నిఖిల్ సహాయంతో పృథ్వీ మొదటిసారి బిగ్ బాస్ హౌస్కి చీఫ్గా అయ్యాడు అని చెప్పవచ్చు. ఫైనల్లీ నిఖిల్ తన క్లాన్లోని మరో సభ్యుడిని చీఫ్గా చేసేయడం జరిగింది. మొత్తంగా నిఖిల్ సహాయంతో చీఫ్గా అయిన పృథ్వీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే పృథ్వీ అగ్రెషన్తో ఎలా తన క్లాన్ని ముందుకు తీసుకుపోతాడు అని మీరు భావిస్తున్నారో ఆ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.